హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటిలానే మరో యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఆ సంఘటన ఏంటో తెలుసుకుందామా? ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి. ఇది ఒక పేరు చెప్పలేని తండ్రి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. మాది కాకినాడ. మేము సామమూర్తి నగర్ రైల్వే గేటు పరిసర ప్రాంతంలో ఉండేవాళ్ళు. నాది ఒక చిన్న కుటుంబం. అమ్మ, నాన్న, నేను, నా భార్య. నాకు పెళ్ళయ్యి 6 సంవత్సరాలు దాటింది. కానీ పిల్లలు లేరు. పిల్లల కోసం తిరగని హాస్పిటల్ లేదు, మరొక్కని దేవుడు లేడు. నేను ఒక ఏసీ మెకానికల్ని. ఎవరైనా ఏసీ పాడైనప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళి ఏసీలు బాగు చేస్తూ ఉండేవాడిని. పిల్లలు లేరు అనే బాధ తప్ప వేరే ఏ సమస్య లేని జీవితం నాది. ఎవరికైనా ఏసీ రిపేర్ పని మీద వెళ్ళినప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటే వారితో సరదాగా గడిపి నా పని ముగించుకుని వచ్చేవాడిని. ఆ రోజు రాత్రంతా ఆ పిల్లలతో సరదాగా గడిపిన సమయాన్ని గుర్తు చేసుకొని బరువైన గుండెతో నిద్రపోయేవాడిని. అది గమనించిన నా భార్య తనలో తాను చాలా బాధపడుతూ ఉండేది. రోజులు ఎలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రిపూట భోజనం అయ్యాక మా ఇంటి మేడపైకి వచ్చి సిగరెట్టు వెలిగించుకొని మేడపై అటు ఇటు తిరుగుతున్నాను. అవి అమావాస్య దగ్గర పడుతున్న రోజులు కావడం వల్ల బయట వెన్నెల వెలుతురు కాస్త తక్కువగా ఉంది. అప్పుడు సమయం 10 గంటలు దాటింది. బయట చిన్నగా మంచు కురుస్తుంది. మా వీధి అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది. మా వాళ్ళు అందరూ తలుపులు మూసుకొని టీవీలకు అతుక్కుపోయారు. వీధిలో రోడ్లపై అక్కడక్కడ కుక్కల అరుపులు తప్ప మనుషులు ఎవరూ లేరు. వీధి దీపాల వెలుతురులో రోడ్లన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈలోపు నా చేతిలో సిగరెట్ ముగింపు దశకు చేరుకుంది. ఇంట్లోకి వెళదాము అని 2 అడుగులు వేశాను. సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా వీధి దీపాలు మొత్తం ఆరిపోయాయి. కానీ కరెంటు మాత్రం పోలేదు. కేవలం వీధి దీపాలు మాత్రమే ఆగాయి. మరలా వెంటనే కొన్ని సెకన్లకు వెలిగాయి. మేడ మీద నుంచి క్రిందకు దిగడం కోసం మెట్ల వైపు నడుస్తున్న నాకు మా వీధి చివర కాస్త మసకగా చీకటిగా ఉన్న ప్రదేశం నుండి మా వీధి వైపుగా ఎవరో ఒక స్త్రీ నడుచుకుంటూ రావడం కనిపించింది. ఇంత రాత్రివేళ ఆమె ఒకతే నడుచుకుంటూ రావడం నాకు కాస్త వింతగా అనిపించి ఆగి ఆమె వైపు చూస్తున్నాను. ఆమె చాలా మెల్లగా నడుస్తుంది. అలా నడుచుకుంటూ ఒక వీధి దీపం క్రిందకు చేరుకుంది. అప్పటి వరకు సరిగా కనిపించని ఆమె రూపం అప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ముదురు రంగు చీర, విరబోసిన చుట్టూ, తల క్రిందకు వంచి నడుస్తుంది. ఆమె తీరు చూస్తుంటే సాధారణ స్త్రీలా అనిపించడం లేదు. ఒకవేళ దయ్యమేమో అనిపించి ఉన్న చోటే బిగుసుకుపోయాను. మెల్లగా అలా నడుచుకుంటూ వచ్చి ఆమె మా ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కుక్కలు అన్నీ ఒక చోటకు చేరి వింతగా ఏడవడం ప్రారంభించాయి. ఇక నాకు అర్థమైంది, తను ఖచ్చితంగా దయ్యమే. లేకపోతే ఇంత రాత్రివేళ చుట్టూ విరబోసుకొని ఒంటరిగా తిరగడం ఏమిటి అని ఆలోచిస్తున్న నాకు ఇంతలో వెనుక నుండి నా భుజంపై ఒక చెయ్యి పడింది. ఒక్కసారిగా పెద్ద కేక పెట్టి కూలబడ్డాను. మళ్ళీ నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా ఇంట్లో మంచం మీద ఉన్నాను. నా చుట్టూ మా అమ్మ, నాన్న, నా భార్య నిలబడి ఉన్నారు. నేను కళ్ళు తెరవడం చూసిన మా నాన్న, ఏమైంది బాబు, రాత్రి నేను నీ భుజం మీద చెయ్యి వేయగానే ఎందుకు అలా అడలిపోయావు అని అడుగుతున్న నాన్న మాటకు సమాధానం చెప్పకుండా, రాత్రి నువ్వు పైకి వచ్చేటప్పుడు మన ఇంటి ముందు ఎవరినైనా చూసావా నాన్న అని తిరిగి ఎదురు ప్రశ్న వేశాను. దానికి నాన్న, లేదురా, నేనెవరిని చూడలేదు అని అన్నాడు. రాత్రి జరిగింది కల లేక నిజమా అని తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయాను. కొద్దిసేపటికి తేరుకొని లేచి నా పని మీద బయటకు వెళ్ళిపోయాను. ఆ రోజు అంతా నేను ఏ పని చేస్తున్నా
రాత్రి జరిగిన ఆ సంఘటనే నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేశాను. చీకటి పడడానికి మరో అరగంట సమయం ఉంది అనగా ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది. అవతలి నుంచి ఒక కస్టమర్ ఏసీ పాడైంది, త్వరగా వచ్చి చూడమని కంగారు పెడుతున్నాడు. ఉదయం వచ్చి చూస్తానని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇక తప్పక బయటికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళి ఆ పని ముగించుకొని తిరిగి ప్రయాణం అయ్యాను. బాగా చీకటి పడింది. సరిగ్గా మా ఊరి పులిమేరకు చేరుకుంటాను అనగా నా బండి ఇంజిన్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా బండి స్టార్ట్ కావడం లేదు. అదేమో ఊరి పొలిమేర, చుట్టూ చీకటి. పొలిమేర దాటడం ఒక ఎత్తు అయితే దాని తర్వాత శ్మశానం ఉంది. ఆ చీకట్లో నాకు భయం ప్రారంభమైంది. ఎవరైనా వస్తారేమో అని వాళ్ళతో కలిసి శ్మశానం దాటేద్దాం అనుకుంటూ మెల్లగా బండి నెట్టుకుంటూ వస్తున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ ఆ దారిలో ఎవరూ రావడం లేదు. ఎదురుగా శ్మశానం. మళ్ళీ బండి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కావడం లేదు. విసుగు నీరసంతో పాటు భయం కూడా వేస్తుంది. కాస్త బెదురుగా ఉన్నా మెల్లగా బండి నెట్టుకుంటూ నడుస్తున్నాను. సరిగ్గా శ్మశాన మధ్యలోకి చేరుకున్నాను. నా శరీరంతో పాటు గుండె కూడా దడదడలాడుతోంది. ఇంకొద్ది అడుగుల్లో శ్మశానం దాటేస్తాను అనగా నాకు ముందు కాస్త దూరంలో నిన్న రాత్రి మా ఇంటి దగ్గర నుంచి నేను చూసిన అదే స్త్రీ దారి పక్కగా నిలబడి తన కుడి చేతిని చాచి అటువైపు వెళ్ళమన్నట్లుగా చూపిస్తుంది. ఇంకా నా శరీరం అదుపు తప్పింది. నిలువెల్లా వణికిపోతున్నాను. కదలకుండా అక్కడే నిలబడి ఉండిపోయాను. ఆ స్త్రీ రూపం కూడా అక్కడే కదలకుండా నిలబడి ఉండిపోయింది. నాకేం తోచడం లేదు. ఆమె మాత్రం తన చేతిలో ఆ దారి వైపు చూపిస్తున్నాయి. ఏమైనా జరగని అని మొండిగా ఆమె చూపిస్తున్న వైపు నడిచాను. ఆమెను దాటి ముందుకు వచ్చి మళ్ళీ బండి స్టార్ట్ చేశాను. బండి స్టార్ట్ అయింది. వెంటనే బండి ఎక్కి వెనక్కి తిరిగి చూడకుండా బండి ముందుకు పోనిచ్చాను. అలా కొద్ది దూరం వెళ్ళానో లేదో మళ్ళీ ఆమె నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆమె అలా హఠాత్తుగా ముందుకు రావడంతో నేను నా బండిని సడన్ బ్రేక్ వేశాను. బండి సరిగ్గా ఆమె అడుగు దూరంలో ఆగింది. కొద్ది క్షణాల పాటు నా గుండె కొట్టుకోవడం ఆగినట్టు అనిపించింది. ఆమె ముఖం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. తన ముఖంలో ఏదో బాధ, తన కళ్ళ నుంచి కన్నీరు. ఆమెను అలా చూసిన నాలో భయం పోయింది. ఆమె నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లు నాకు అనిపించింది. ఆమె నన్ను హిప్నోటైజ్ చేస్తున్నట్లుగా తను ఎటు చూపిస్తే అట్టే వెళ్ళిపోతున్నాను. అలా వెళుతూ వెళుతూ ఒక ఇంటి ముందుకు వచ్చి ఆగిపోయాను. ఎవరో నన్ను వెనుక నుంచి బలవంతంగా నెడుతున్నట్లుగా ఆ ఇంటి లోపలికి వెళ్ళాను. అక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. వాళ్లతో పాటుగా ఒక 2 ఏళ్ల పాప ఉంది. ఆ పాప నా వైపు చూస్తూ తన చేతులను అందిస్తుంది. ఆ పాపను దగ్గరకు తీసుకున్న మరుక్షణం నాకు పట్టిన మత్తు వదిలిపోయింది. ఆ పాపను ఎత్తుకుని చుట్టూ పరిశీలించగా అక్కడ నాకు దీపం వెలుగుతూ ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూడగానే నేను ఆశ్చర్యపోయాను. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, ఇప్పటి వరకు నాకు కనిపించిన, నన్ను వెంటాడిన అదే రూపం. అది చూసిన నేను ఆశ్చర్యపోయి అక్కడ ఉన్న వాళ్లతో ఈ విషయం చెప్పగా వారు ఆశ్చర్యపోయి నా మాటలు నమ్మలేకపోతున్నారు. ఆ పాపకు తండ్రి లేడు. తల్లి 2 రోజుల క్రితమే మరణించింది. ఆడపిల్ల కావడంతో తనను వాళ్ళ బంధువులు ఎవ్వరూ తీసుకెళ్లడం లేదు. రేపు ఆ పాపని అనాథాశ్రమంలో చేర్పించడానికి వాళ్ళంతా చర్చించుకుని సిద్ధపడ్డారు. ఈలోపు నేను వెళ్ళి జరిగిందంతా వాళ్ళకి చెప్పడంతో ఆ పాప తల్లి నిన్ను ఇక్కడికి పంపింది అంటూ ఆ పాపను నాతో తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఇదంతా చూసిన నాకు ఒక తల్లి చనిపోయినా తన బిడ్డ కోసం ఎంత ఆరాటపడుతుందో నాకు బాగా అర్థమైంది. అది మనిషి అయినా సరే, జంతువైనా సరే, ఆత్మైనా సరే, తల్లి తల్లి. ఇప్పుడు ఆ పాప మా ఇంటి మహాలక్ష్మి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా విలువైంది. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి నిజమైన సంఘటనలు జరిగినట్లయితే మాకు తెలియజేయండి.
మీ స్టోరీని కూడా మీరే స్వయంగా వినేలా చేస్తాను. క్రింది డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.